రాష్ట్రాల్లో రైతులు రబీ వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ప్రధాన పొలాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే రబీ వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే తగిన మార్పులు చేసుకోవడం తప్పనిసరి. లేత నారును సకాలంలో నాటే రైతాంగం పొలంలో మొక్కల సాంద్రత తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు పెరగడం, ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. దీంతో తెలంగాణ రైతాంగం అధికంగా వరి సాగుకు మొగ్గు చూపారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకుని నారుమడులు పోసుకున్నారు. ఇప్పటికే వరి నాట్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నాట్లు వేసే ముందు ప్రధాన పొలాన్ని 2 వారాల ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి. 4 నుండి 5 ఆకుల దశలో నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. కొద్దిగా చౌడున్న పొలాల్లో లేత నారు వెయ్యొద్దు. మట్ట ముదిరాక నాటుకోవాలి. అయితే భూసారాన్ని, కాలాన్ని బట్టి కుదుళ్ల సంఖ్య మారుతుంది. రబీ వరిలో అధిక దిగుబడులను పొందాలంటే వరి నాటే సమయంలోనే ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలో తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా యాసంగి పంటల్లో వరి వేసుకోవడానికి సన్నద్ధం కావాలంటే ముఖ్యంగా వరి నాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించినట్లయితే మనము మంచి దిగుబడులను సాధించుకోవచ్చు. సాధారణంగా మనము ఈ యాసంగిలో మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. ఈ వరి నాటు వేసేదానికి ముందుగా మనకు ఏదైతే ప్రధాన మడి ఉందో నాటు వేసేదానికంటే అంటే మన వరి నారుమడి సిద్ధమయ్యే 2 వారాల ముందు మనం ప్రధాన మడిని సిద్ధం చేసుకొని మనము నాటుకు అనుకూలంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా భాస్వరం ఎరువులను ఏదైతే ఉందో దానిని మనం ఆఖరి దుక్కిలో కొద్ది మొత్తంలో పొటాషియం కూడా ఆఖరి దుక్కిలో బరువైన నీళ్ళలో కనుక ఆఖరి దుక్కిలో ఒకటేసారి వేసుకోవాలి. అదే తేలికపాటి నీళ్ళల్లో 2 సార్లు భాస్వరం ఒకసారి అంటే ఆఖరి దుక్కిలో భాస్వరం పూర్తి భాస్వరంను అదేవిధంగా సగం పొటాషియం మనము వేసుకున్నట్లయితే మనము ఈ పోషకాలను కూడా మొక్కకు పూర్తి స్థాయిలో అందించిన వాళ్ళు అవుతాము. ముఖ్యంగా జింకు అనేది ప్రధాన రూపంగా మనకు కనిపిస్తుంది. ఏవైతే నేలలలో జింకు ధాతు లోప లక్షణాలు ఉంటాయో గత సంవత్సరం వరి పొలాలలో కనుక జింకు లోప లక్షణాలు కనిపించినట్లయితే అటువంటి పొలాలలో మనం తప్పనిసరిగా ఈ యాసంగిలో జింకును అనేది వేసుకోవాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా మనము 20 కేజీల జింక్ సల్ఫేట్ను కనుక మనము ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనము తద్వారా తదుపరి దశలో వచ్చే జింకు లోప లక్షణాలను కూడా పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. ముఖ్యంగా ఆఖరి దుక్కులో మనం జింకును వేసుకునేటప్పుడు డిఏపి అంటే భాస్వరం ఎరువును జింకును కలపకుండా 2 వేరువేరుగా 2 నుంచి 3 రోజుల వ్యవధి ఉండేలా తీసుకున్నట్లయితే మనకు దాని ప్రభావం అనేది మొక్కలపై ఉండదు. ఎందుకంటే తప్పనిసరిగా భాస్వరం మరియు జింకును అనేది కొంత గ్యాప్ అంటే 2 నుంచి 3 రోజుల వ్యవధిలో మనము వేరువేరుగా వేసుకోవాలి. ఒకవేళ వరి నాటిన తర్వాత కనుక మనకు ఈ జింకు లోప లక్షణాలు కనబడితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము పైపాటుగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ జింకు లోప లక్షణాన్ని నివారించవచ్చును. జింకు లోప లక్షణం కనుక ఎక్కువ కనబడితే మనకు ఈ ఇటుక రంగు ముదిరాకులు అనేది మనకు ఇటుక రంగు లోపల రాలిపోయి మొక్కలు అనేది గిడసబారిపోయి పెరుగుదల అనేది లోపిస్తుంది. సో కావున జింకు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా మనము ఈ మొక్కల సాంద్రత యాసంగిలో నారుమడి వేసుకున్న తర్వాత మనము నాటు వేసేటప్పుడు మొక్కలను ఎక్కువ మొత్తంలో ఉంచుకోవాలి. మధ్యకాలిక రకాలను అయితే మనము ఒక చదరపు మీటర్కు 44 మొక్కలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలైతే చదరపు మీటర్కు 66 మొక్కలను కనుక ఉంచుకొని మనము నాటు వేసుకోవాల్సి వస్తుంది. చాలా దగ్గర కనుక మనం నాటుకు వేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడులు యాసంగిలో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నాటిన వెంటనే మనకు ఈ వరి నారు అనేది నాటిన వెంటనే మనము ఏదైతే మనకు కలుపు మందులు ముఖ్యంగా ప్రెట్లాక్లోర్ కానీ అంటే బ్రుటాక్లోర్ కానీ ఇటువంటి కలుపు మందులను కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ముందస్తు కలుపు వచ్చే కలుపును కూడా పూర్తి స్థాయిలో నివారించుకోవచ్చును. ముఖ్యంగా యాసంగిలో మనకు ఈ అగ్గి తెగులు అనేది అదేవిధంగా కాండం తొలచు పురుగు అనేది కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వరి నాటు వేసేటప్పుడు ఈ కాండం తొలచు పురుగు నివారణకు వరి నారు యొక్క ఆకు కొనలను తుంచి వేసుకున్నట్లయితే మనం ఈ కాండం తొలచు పురుగు నివారణ తగ్గించుకోవచ్చును. అదేవిధంగా నాటు వేసే ఒక వారం రోజుల ముందు కనుక మనం 800 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికను కనుక వరి నాటు మనకి వేసుకున్నట్లయితే కూడా మనం ఈ కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని మనకు తగిన సమయంలో నాటును
వేసుకున్నట్లయితే మనము ఈ యాసంగిలో మంచి దిగుబడులను కూడా సాధించుకోవచ్చని తెలియజేస్తున్నాం. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగులో ఉత్పత్తి ఖర్చులు ఏ ఏటికా ఏడు పెరుగుతుండడం, ఆదాయ మార్గాలు అదే స్థాయిలో తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులు వచ్చేలా చేస్తూ రైతుకు అండగా నిలుస్తోంది అజొల్లా. మరీ ముఖ్యంగా వరి సాగులో కీలక పాత్ర పోషించడంతో పాటు పాడి రైతులు, ఇతర జీవాలు పెంచే రైతులకు వాటికి అవసరమైన మేత, దానా ఖర్చులను తగ్గిస్తూ మంచి లాభాలు కలిగిస్తోంది. అయితే దీని ప్రయోజనాలేంటి, ఎలా తయారు చేసుకోవచ్చో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటలక్ష్మి. చిన్న చిన్న నీటి కుంటల్లో తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా పెరిగేది అజోల్లా. ఆకుపచ్చ పెరును జాతికి చెందిన ఈ మొక్క ఇతర మొక్కల మాదిరి కాకుండా ప్రత్యేకమైనది. ఇది పెరగడానికి నేల అవసరం లేకుండా నీటిపైనే పెరుగుతుంది. అన్ని మొక్కల్లా కాకుండా దానికి అవసరమైన నత్రజని ఎరువులను వాతావరణం నుండి నేరుగా పొందగలదు. అంతేకాదు పంటల్లో అధిక దిగుబడిని పెంచడం, మేత, దాణా కొరతను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే దీని వాడకం విరివిగా ఉన్నా ఇంకా చాలా మంది రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు. అలాంటి ఈ అజొల్లాను రైతు స్థాయిలో ఏ విధంగా పెంచుకోవచ్చు, దాని ఉపయోగాలేంటో సవివరంగా తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటలక్ష్మి. ముందుగా ఏంటంటే ఈ అజొల్లా అన్నది ఏంటంటే ఫెర్న్ జాతికి చెందిందనమాట. మెయిన్గా ఈ అజొల్లాలో మనకి అనబినా అజొల్లా సైనోబాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి వరి పొలంలో ఏంటంటే నత్రజని ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి మామూలుగా వరి పొలంలో యూరియా అలాంటివి వేస్తారు కదా, మనకి ఈ అజొల్లా కూడా మనకి వేస్తే ఏంటంటే మనకి 10 నుంచి 20% నత్రజని అన్నది తగ్గించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక జీవన ఎరువు అనమాట. ఈ మెయిన్గా ఏంటంటే ఇటు రైతులు వరి పొలంలోనే కాకుండా నెక్స్ట్ పశుగ్రాస కింద కూడా దీన్ని వాడడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా పొలాల్లో ఎట్లా కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అన్నట్టు, అట్లాగే ఏంటంటే పశువులు పెంచే వాళ్ళని, కోళ్ళు, నెక్స్ట్ ఆవులు, గేదెలు పెంచే వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఆర్గానిక్ ఫీడ్ లాగా ఈ అజొల్లా అన్నది ఉపయోగపడుతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ అజొల్లాలో కూడా ఏంటంటే మనకి ఎక్కువగా కెరోటిన్ పదార్థం అన్నది, బి వైటమిన్ అన్నది ఎక్కువ ఉండడము, అట్లాగే ఈ లిగ్నిన్ శాతం అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ అజొల్లా. అలా ఉండడం వల్ల ఏంటంటే అటు జీర్ణాశయం ఏంటంటే త్వరగా తినడం, త్వరగా అరుగుదల శక్తి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఆర్గానిక్ ఫీడ్గా కూడా చాలామంది రైతులు దీన్ని ప్రిఫర్ చేస్తున్నారనమాట. జస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే దానికి కావాల్సినవి పశువుల పేడ ఒకటి, నెక్స్ట్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒకటి, నెక్స్ట్ కొంచెం కరెక్ట్గా ఒక తొట్టు లాంటివి తయారు చేసుకొని కొంచెం ఒక నీళ్ళు కూడా ఎక్కువ పెట్టనవసరం లేదన్నమాట. తక్కువ శాతం పెట్టుకుంటే కరెక్ట్ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే మనకి ఒక వారం రోజుల్లో ఈ అజొల్లా అన్నది ఎలా తయారవుతుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ముందుగా ఏంటంటే మనం ఒక తొట్టిని అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2.5 మీటర్లు పొడవు, నెక్స్ట్ 1.5 మీటర్లు వెడల్పు అన్న తొట్టిని తయారు చేసుకోవాలి. ఒక 10 సెంటీమీటర్లు హైట్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ అది వేసిన తర్వాత దాని మీద ఒక పాలిథిన్ షీట్ లాంటిది పరుచుకున్నాక ఆ షీట్లో మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 30 నుంచి 35 కిలోలు పుట్టమట్టి, అంటే సారవంతమైన మట్టి దాని మీద వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక 4 నుంచి 5 కిలోల పశువుల పేడ ఒక 10 నుంచి 15 లీటర్ల నీటితో బాగా గుజ్జుగా కలుపుకొని ఆ పశువుల పేడని ఆ పుట్టమట్టిలో కలుపుకొని దాని తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ అన్నది ఒక 10 సెంటీమీటర్లు నింపుకొని నెక్స్ట్ మనకి ఈ అజొల్లా మదర్ కల్చర్ని, అంటే 1 నుంచి 15 కిలోలు ఈ అజొల్లా మదర్ కల్చర్ని అందులో వేసిన ఒక వారంకి మనకేంటంటే 1 కిలో మదర్ కల్చర్ నుంచి ఒక 6-8 కిలోల అజొల్లా కల్చర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలా వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ చక్కగా అటు మనం వరి పొలంలో వేసుకోవచ్చు, నెక్స్ట్ మనం ఇటు డైరీకి, కోళ్ళకి, ఆవులకి, గేదెలకు కూడా వేసుకుంటాం అనమాట. అలా వేయడం వల్ల పాల శాతం దిగుబడి పెరుగుతుంది, అలాగే
పాల నాణ్యత బాగుంటుంది, పాల ఉత్పత్తి కూడా బాగా రావడం జరుగుతుంది. అట్లాగే వరి పొలంలో ఏంటంటే మనకేంటంటే నత్రజని అన్నది బాగా రావడం జరుగుతుంది. మనం ఒక ఎకరానికి ఒక 80 కిలోలు మనం యూరియా వేసుకుంటే ఈ అజొల్లా వేయడం వల్ల ఏంటంటే ఒక 10 నుంచి 15% తగ్గించుకోవడం వల్ల అప్పుడు మనం ఒక 65 కిలోలు యూరియా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే అటు పొలాల్లో మనం ఈ ఎరువుల మీద ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లాగే ఇటు మన పశుగ్రాసం దగ్గరకు వచ్చేసరికి పౌల్ట్రీ ఫీడ్ కూడా ఏంటంటే మనం ఆర్గానిక్గా ఇవ్వడం వల్ల ఏంటంటే పాల నాణ్యత బాగుంటుంది. అట్లాగే ఆ పాలు మనం తాగడం వల్ల ఏంటంటే మనం కూడా మంచి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ప్రతికూల వాతావరణంతో పాటు చీడపీడలు దాడులతో 3 ఏళ్లుగా మామిడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదైనా మంచి దిగుబడులను సాధించాలంటే పూత దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. ఈ సమయంలో ఎలాంటి చీడపీడలు తెగుళ్లు ఆశిస్తాయి, వాటిని ఏ విధంగా నిర్మూలించాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్ నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది. దాదాపు 8 నెలల పాటు చేసే యాజమాన్య పద్ధతులు ఒకెత్తైతే పూత నుంచి కోత వరకు అనగా దాదాపు 4 నెలల పాటు చేపట్టే సమగ్ర యాజమాన్యం మరో ఎత్తు. మామిడిలో పూతంతా ఒకేసారి రాకుండా దశలుగా ఉంటుంది. దీంతో సుమారుగా 1 నెల మొత్తం పూతకాలం ఉంటుంది. పూత ఒకేసారి రాకపోవడం వలన మామిడిలో సస్యరక్షణ చర్యలు చేయడం, కాత సమయంలో వివిధ దశలలో పండ్లు ఉండడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పూత, కాత మొదలైన తర్వాత సస్యరక్షణ చేయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ చేసినా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఉభయ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకు మామిడి అనేది ప్రధాన పంటగా పండించబడుతుంది. మామిడిలో ప్రధానంగా మనకు హెక్టార్కి 3.5 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ అదేవిధంగా మనకు దిగుబడి రావడానికి మనం సరైన యాజమాన్యాల పద్ధతులు పాటించాలి. ఎప్పుడైతే మనము మామిడిలో కాత తీసేస్తామో కాత అనంతరం నెలవారీగా మనం చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులను కరెక్ట్గా పాటించినట్లయితే మనకు దిగుబడి బాగా ఉంటుంది. జూలై నుంచి మనకు అక్టోబర్ వరకు మనకు వర్షపాతం ఉన్నా కూడా మళ్ళీ అక్టోబర్ నుంచి మధ్యలో వర్షపాతం అనేది ఉండకూడదు. ఒకవేళ అక్టోబర్లో వర్షపాతం ఉన్నట్లయితే మనకు పూత అనేది సరిగ్గా ఉండకుండా శాఖీయోత్పత్తి కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా శాఖీయోత్పత్తి దశ అనేది మనకు జూలై నుంచి మనకు అక్టోబర్ వరకు ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 2nd వీక్ నుంచి మనకు ఇంటర్నల్గా మనకు ఈ ఫ్లవరింగ్ అనేది మొక్కలో స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నీటి యాజమాన్యం. మామూలుగా రైతులు మనకు పూత ఎక్కువగా రావాలని చెప్పేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో నీళ్ళు ఎక్కువగా ఇస్తుంటారు. కానీ ఆ విధంగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనకు అక్టోబర్ 2వ వారం వచ్చినట్లు అంటే పూతకి 2 నెలల ముందు, అంటే మనకు పూత వచ్చేది డిసెంబర్ 2వ వారం నుంచి అక్టోబర్ కొన్ని చెట్లలో మనకి జనవరి 1వ వారం వరకు కూడా మనకు పూత వస్తుంటుంది. అంటే సరిగ్గా పూతకి ఒక 2 నెలల ముందు నుంచి మనం నీళ్ళని కానీ ఎరువులను కానీ ఆపినట్లయితే మనకు పూత అనేది సరిగ్గా ఉంటుంది మరియు వచ్చిన పూత నిలబడుతుంది. అంటే అక్టోబర్ 2వ వారం నుంచి మనం నీళ్లు ఇవ్వడం కానీ ఎరువులు ఇవ్వడం కానీ కంప్లీట్గా ఆపివేయాలి. ఎప్పుడైతే మనకు పూత కనబడుతుందో అప్పుడు కూడా మనం నీళ్ళు ఇవ్వకూడదు. మనకు పూత కనబడి పూత నుంచి మనకు పింద కట్టేటువంటి సమయంలో ఆ మధ్య సమయంలో మనము నీళ్లు అనేవి ఇచ్చుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒకవేళ డ్రిప్ పద్ధతిని పాటించినట్లయితే మనకు ఎప్పుడైతే పిందగట్టే సమయంలో మనము రోజుకు 4 నుంచి 5 గంటలు మనము నీళ్లు ఇచ్చుకున్నట్లయితే మనకు వచ్చిన పూత అనేది రాలకుండా ఉంటుంది. ఒకవేళ పూత లేట్ అవుతున్నటువంటి తోటల్లో మనము 13-0-45 పొటాషియం నైట్రేట్ని మనము 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని మొక్కల్లో పూత అనేది సరిగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చింది, కాకపోతే డిసెంబర్కి ముందే అంటే అక్టోబర్కి ముందే మనము యూరియా 5 గ్రాములు లీటర్ నీటికి స్ప్రే చేసుకున్నట్లయితే అన్ని మొక్కలకు సమానంగా పూత అనేది రావడం, ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా నీటి యాజమాన్యంలో మనము తగిన జాగ్రత్తలు పాటించాలి. నీటి యాజమాన్యం తర్వాత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎరువుల యాజమాన్యం. అక్టోబర్ మాసం నుంచి మనం కంప్లీట్గా ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ మనం కంటిన్యూ చేసినట్లయితే మనకు శాఖీయోత్పత్తి అనేది కంటిన్యూ అవుతుంది. అంటే పూత అనేది రాదు. పూత ఏర్పడిన తర్వాత పూత నుంచి పింద కట్టే సమయంలో మనం ఎరువులు అనేవి ఇచ్చుకోవాలి. ఒక చెట్టుకు అంటే 10 సంవత్సరాలు పైబడినటువంటి చెట్టుకైతే మనము దాదాపుగా ఒక 1/2 kg యూరియా,
1.5 kg భాస్వరం మరియు ఒక 500 గ్రాముల పొటాష్ కనుక ఇచ్చినట్లయితే పిందె సరిగ్గా కట్టి పిందె రాలకుండా ఉంటుంది. ఒకవేళ పిందె రాలడం ఎక్కువగా మనము గమనించినట్లయితే మనము NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనేది 2.5 గ్రాములు 100 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పిందె రాలే సమస్య తగ్గుతుంది. అదేవిధంగా దీనితో పాటుగా బోరాన్ లోపం ఉన్నటువంటి తోటల్లో కూడా మనకు ఈ పిందె అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. సో బోరాన్ లోపం నివారణకు కూడా మనం బొరాక్స్ స్ప్రే అనేది చేసుకోవాలి. ఈ విధంగా పూత పిందె సమయంలో మనం ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. స్థూల పోషకాలతో పాటుగా దిగుబడి ఎక్కువగా రావాలంటే సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరం ఉంటుంది. సో ఈ సూక్ష్మ పోషకాల నివారణకు మనకు మార్కెట్లో లభించేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ ప్యాకెట్ని తెచ్చుకొని మనము స్ప్రే చేసుకోవాలి. అందులో మనకు ముఖ్యంగా IAHR వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వస్తుంది. ఈ అర్కా మ్యాంగో స్పెషల్ అనేది మనము 4 సార్లు అంటే ఒకసారి జూన్ జూలై తర్వాత మళ్ళీ 20 రోజులకు ఒకసారి మళ్ళీ 20 రోజులకు ఒకసారి అట్లా 4 సార్లు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పూత ఎక్కువగా నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి పిందె కట్టినటువంటి అవి కూడా మనకు రాలకుండా ఉంటాయి. ఈ విధంగా నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. అయితే పూత నుండి కాయ దశలో చీడపీడలు అధికంగా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా తేనె మంచు పురుగు, మసిమంగు, బూడిద తెగులు, పక్షికండు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. చీడపీడల యాజమాన్యం అంటే మనకు పూత సమయంలో మనకు వాతావరణం చల్లగా ఉండి కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ చీడపీడలు అనేవి ఎక్కువగా ఆశిస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు అనేది మనకు పూరెమ్మల మీద మరియు ఆకుల మీద కాండం బెరడు పైన ఎక్కువగా కనబడుతుంటుంది. ఎప్పుడైతే ఇది ఆకుల మీద ఉంటుందో అది తేనె లాంటి పదార్థాన్ని విసర్జిస్తుంటుంది. విసర్జించినటువంటి తేనె మీద మనకు ఈ మసిమంగు సూటి మోల్డ్ అంటాము, నల్లగా అది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఏర్పడడం వల్ల మనకు కిరణజన్య సంయోగ క్రియ అనేది సరిగ్గా జరగకుండా మనకు పూత అనేది తక్కువగా వస్తుంది. ఈ మసిమంగును కూడా నివారించాలంటే మనము ముందుగానే 1500 ppm నీమ్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ని మనం స్ప్రే చేసుకోవాలి. అయినా కూడా మనకు తేనె మంచు పురుగు నివారణ అంటే పూతకు ముందుగా మనం డైమిథేట్ 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. పూత దశలో ఎటువంటి పిచికారీకి వెళ్ళకూడదు. పచ్చి పూత దశలో కానీ నల్ల పూత దశలో కానీ మనం పిచికారీ చేసుకోవచ్చు. కానీ తెల్ల పూత దశలో మామిడిలో తెల్ల పూత దశలో మనము ఎటువంటి పిచికారీ చేయకూడదు. ఒకవేళ పిచికారీ చేసినట్లయితే మనకు ఈ పరపరగా సంపర్కం జరగకుండా పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో తేనె మంచు పురుగు ఒకవేళ పూత ఏర్పడిన తర్వాత మనకు కనిపించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.33 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తేనె మంచు పురుగుతో పాటుగా మనకు మసిమంగు నివారణకు గంజి ద్రావణాన్ని చెట్లపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మసిమంగు కూడా నివారించబడుతుంది. 2 కిలోలు 4 నుంచి 5 లీటర్ల నీటిలో కలుపుకొని మనము బాగా మరిగించుకోవాలి. ఎప్పుడైతే ఈ మరిగించేటప్పుడు పొంగు వస్తుందో అప్పుడు దాన్ని ఆపేసి ఈ గంజి ద్రావణాన్ని మళ్ళీ మనము 200 లీటర్ల నీటిలో ఉన్నటువంటి డ్రమ్లో మనము ఆ వాటర్లో కలుపుకొని ఆ ద్రావణాన్ని మనము చెట్లపైన పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకున్న 4-5 రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో మనము చెట్ల మీద పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన ఆ మసిమంగు అనేది పూర్తిగా పోయి ఆకులు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ విధంగా కేవలము మసిమంగు కనిపించినటువంటి చెట్లలోనే కాకుండా రోడ్డు సైడ్ ఉన్నటువంటి చెట్లలో కూడా మనము సంవత్సరంలో ఒక్కసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చెట్లు ఆరోగ్యవంతంగా ఉంటాయి. మసిమంగు తర్వాత మనకు మామిడి చెట్లలో ఎక్కువగా తెగుల సమస్యలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా పక్షికన్ను తెగులు. సో దీని నివారణకు మనం కార్బన్డైజిమ్ 1 గ్రామ్ కానీ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకు పక్షికన్ను తెగులు అనేది నివారించబడుతుంది. దీనితో పాటుగా బూడిద తెగులు సమస్య నివారించడానికి మనము వెటబుల్ సల్ఫర్ అని కూడా పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు సమస్య కూడా నివారించబడుతుంది. దీని తర్వాత ఎక్కువగా మామిడిలో ఎక్కువగా ఉండేటువంటి సమస్య పిండి నల్లి నివారణకు మనము అక్టోబర్ మాసంలోనే మనము చెట్ల యొక్క మొదల్లో మనము లిండెన్ కానీ వేసుకున్నట్లయితే ఈ పిండి నల్లి ఆశించినంతగా ఉండకుండా పూర్తిగా నివారించబడుతుంది. అదేవిధంగా అక్టోబర్ మాసంలో ఈ భూమిలో ఉన్నటువంటి పిండి పురుగులు కోశస్థ దశలో ఉంటాయి. వాటిని నివారించడానికి కొంచెం ఆ బేసిన్స్లో మనము సాయిల్ లూజ్ చేసుకోవాలి. అదేవిధంగా కాండం యొక్క మొదల్లో మనము ఈ జిగురు పాలిథిన్ కవర్లు దొరుకుతాయి. వాటిని మనం 1 మీటర్ హైట్ వరకు మనము కాండం మొదల్లో కట్టుకున్నట్లయితే ఈ పిల్ల పురుగులు అనేవి చెట్టు పైకి పాకకుండా ఉంటాయి. ఈ విధంగా పిండి నల్లి నివారణ చేపట్టాలి. ఈ విధంగా మామిడిలో మనము వివిధ రకాల చీడపీడల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యం ఎరువుల యాజమాన్యం పూత పిందె సమయంలో సరిగ్గా పాటించినట్లయితే మామిడిలో అధిక దిగుబడి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోయిల సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.